హైదరాబాద్లోని నియోపోలిస్ లాంటి ప్రాంతాల్లో, నానక్రామ్గూడ, నియోపోలిస్ ఇటువంటి ప్రాంతాల్లో హైదరాబాద్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆక్షన్ పెడితే ఆక్షన్లో 100 కోట్ల రూపాయలకు విలువైనటువంటి ఆ భూముల్ని ఆక్షన్లో పాడుకున్నటువంటి సంస్థలు అవి. వాళ్ళు బిల్డింగ్లు కట్టి అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థ, రియల్ ఎస్టేట్ సంస్థ. అటువంటి సంస్థలకి, రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి సంస్థలకి ఏ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం క్విక్ ప్రోకో లేకుండా, వారి దగ్గర నుంచి లంచాలు తీసుకోకుండా ఏ రకంగా ఇచ్చిందో ఒకసారి అందరికీ అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. దీంట్లో డెఫినెట్ గా కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకి మీరు ఇచ్చేటువంటి దానికి అసలు ఏ అర్హతతో ఇచ్చారు మీరు? ఇప్పుడు రోజు టీసీఎస్ లాంటి సంస్థకి ఇచ్చారంటే పోనీ పేరున్నటువంటి సంస్థ, ఐటీ సంస్థ, పోనీ వాళ్ళు ఆపరేషన్స్ పెడతారో 1000 మందికో, 10,000 మందికో, 2,000 మందికో, 3,000 మందికో ఉద్యోగాలు ఇస్తారా?